హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మరొక వంటతో మీ ముందుకైతే వచ్చేసా. అదేంటో తెలుసా? చెప్పను. ఈరోజు చేసి చూపెడతా, చూసేయండి. నేను 1/2 కేజీ అయితే లివర్ తెప్పించుకున్నానండి. ఈ గుండెకాయలు అంటారు కదా, కోడి, అవి 1/2 కేజీ అయితే తెప్పించుకున్నా. మంచిగా ముక్కలు కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టేసా. అవి పక్కన పెట్టేసా కదా. అవి 2 సువ్వలు తీసుకొని ఆ సువ్వలకి గుచ్చేసుకుందాం. చూస్తుంటే బాగున్నాయి, కలర్ఫుల్గా. చిన్నప్పటి జ్ఞాపకం అన్నమాట నాకు అది. చిన్నప్పుడు తిన్నది గుర్తొచ్చి తెప్పించుకొని అలా చేసుకొని తిన్నాం ఈరోజు మేమైతే. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి నాలాగా. మేము చిన్నప్పుడు మా నాన్న అలా కాల్చి మాకు పెట్టేవాడు. మా అమ్మ మా నాన్న అలా కాల్చి మాకు ఇచ్చేవాళ్ళు. అసలు భలే ఉండేవి. అంటే అప్పుడు కట్టెల పొయ్యి మీద కాల్చి పెట్టేవాళ్ళు మాకు. ఇప్పుడు అంటే మనకు కట్టెల పొయ్యి మాకు అనుకూలంగా లేదు కదా, కంఫర్టబుల్గా లేదు కాబట్టి నేను గ్యాస్ మీదే కాలుస్తాను. దీని పేరు ఎలా పెట్టారో నాకు తెలియదండి. అసలు ఇలా ఎలా అంటారో కూడా తెలియదు దీన్ని. అందుకని నేను చెప్పలేకపోయాను. నాకు ఏం చెప్పాలో అర్థం కాక చెప్పలేదు. మీరు కూడా ఇలానే చిన్నప్పుడు కాల్చుకొని తిన్నారా లివర్స్? మేమైతే చాలా చాలా తిన్నాము. అసలు లెక్కలేనన్న సార్లు తిన్నాం మేమైతే. చిన్నప్పటి తీపి జ్ఞాపకాలే కదా అంటారు. మొత్తం గుచ్చేసుకున్నా కదా. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటాయి. 1/2 కేజీ లివరు 2 సువ్వలకి సరిపోయింది. తినబుద్దయి చేసుకుందామని తెప్పించుకొని చేసా. గ్యాస్ మాత్రం అసలు మామూలుగా ఇది అవ్వలేదు. సచ్చిందాక మళ్ళీ క్లీన్ చేసుకున్నా. గ్యాస్ వెలిగించేసుకొని కాల్ చేసుకున్నాం లివర్లు అయితే. మా అమ్మ మా నాన్న అయితే చిన్నప్పుడు మాకు అలా కాల్చి కట్ల పొయ్యి మీద కాల్చి పెట్టేవాళ్ళు. చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు అన్నమాట. తీపి గుర్తులు అంటారా, ఏమంటారో. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందా? అయితే మీరు కూడా తెప్పించుకొని చేసుకొని తినేయండి. అందరూ ఎలా ఉన్నారు ఈ సండే? అందరికీ హ్యాపీ సండే అండి. చికెన్లు మటన్లు అన్నీ తెచ్చుకున్నారా? హ్యాపీగా ఎంజాయ్ చేశారా సండే? మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వేడిగా వర్షం పడుతుంటే ఈ చలికాలమైనా సరే అలా తెప్పించుకొని అలా చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి, సూపర్ ఉంటాయి. నేను మొన్న లాంగ్ వీడియోలో చేశా కదా ఈ కరేపాకు కారం అని చెప్పేసి. దాంట్లోకి ఇది కాంబినేషన్ బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, నేను ఎలా చేశాను. చూస్తే మీకే నోరు ఊరిపోయిద్ది. మనం కూడా తెప్పించుకొని చేసుకొని తినాలి అని చెప్పేసి అనిపించింది మీకు కూడా. ఒకసారి ఎండ్ వరకు చూడండి. సగం చూసి ఆపేయమాకండి వీడియో. అలా కాల్చుకోవాలి. మరీ బాగా మాడేదాకా కాకుండా ఒక బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి. సగం వరకు కాలిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. బాగున్నాయా? చూడటానికి నోరు ఊరుతుందా? మీకు కూడా తినాలనిపిస్తుందా? కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అయిపోయిందండి, ఫైనల్కి వచ్చింది. లివర్లు అలా కాల్చుకొని తింటే బాగుంటుంది. ఈ మటన్ కంటే ఈ చికెన్ కంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ లివర్లు అంటే, ఈ కోడి గుండెకాయలు అంటే చాలా ఇష్టం నాకు. చికెన్ అన్నా మటన్ అన్నా ఇవి అంటే మరీ పడి చచ్చిపోతా లివర్లు అంటే. ఇప్పుడు అయిపోయింది కదా, మొత్తం కాల్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని శుభ్రంగా అవి చాకుతో సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం. మరీ లావుగా ఉన్నాయి కదా, అలా తినలేం కాబట్టి చాకుతో అయితే కట్ చేసుకున్నాం. అరకేజీ తీసుకొస్తే చూడండి ఎంత అయిందో. అలా కట్ చేసుకోవాలండి. అంటే తినటానికి కంఫర్టబుల్గా బాగుంటుంది, స్పూన్తో తినటానికి. మరి అంతంత అయితే మరి మనం ఈ కారపొడి చల్లిన మళ్ళీ కారం పట్టదు ముక్కకి, అందుకని నేను అలా కట్ చేసుకుంటున్నా. అదిగో చూసారా లోపల ఎలా ఉడికిపోయిందో లివరు. ఈ బలం అంట గుండెకాయలు, చాలా బలం అంట తింటే మాత్రం. అలా సన్నగా కట్ చేసుకున్నా. నేనైతే ఎన్నో రోజులు మంచి అనుకుంటున్నా తెచ్చుకుందాం అని చెప్పేసి, ఇవాళకి నా కూరకు తీరింది. వాళ్ళైతే తెప్పించుకొని చేసుకొని కాల్చుకొని తినేసాము. మా చిన్నోడు, నేను, మా పెద్దోడు. మా ఆయనకి అంతగా ఇష్టం ఉండదు. అయిపోయింది కట్ చేయటం కూడా. కట్ చేసాం కదా, ఇంకా తీసుకొని మొన్న కరివేపాకు కారం పట్టా కదా నేను. బాగున్నాయా చూడటానికి? నోరు ఊరుతుందా మీకు? అలా ముక్కలు కట్ చేసుకున్నా కదా. మొన్న కరివేపాకు కారం పట్టానని చెప్పా కదా, ఆ కారం అయితే 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఇంకా సాల్ట్ ఏం అవసరం లేదు, అసలు వేయాల్సిన అవసరం లేదు. ఆ కారం ఒక 2 స్పూన్లు జల్లేసుకొని దాని మీద పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు వేయించుకొని, ఆ గార్నిష్ కోసం ఆ ముక్క తింటూ పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి. కాంబినేషన్ రెండింటికి టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గార్నిష్ కోసం వేయించుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయించుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కలర్ఫుల్గా బాగుంది. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటానికైతే కలర్ఫుల్గా సూపర్ ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. నేను చేయంగానే తినేసా ఒక ముక్క అయితే. టేస్ట్ అయితే బాగుంది. ఇవాళకి ఇంతేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.